గుడ్ ఈవినింగ్ టీచర్స్. మరైతే మళ్ళీ మనము సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ఇక్కడ ఓటీపీ ప్రాసెస్లో మనం ఒకటి ముఖ్యంగా ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే, విద్యార్థుల యొక్క ఫోన్లకి ఓటీపీ వస్తుందా రాదా, అది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ ఏ ఫోన్ నంబర్ ఇచ్చారు, ఫోన్ నంబర్ని మనం ఏ విధంగా మనం చేంజ్ చేయాలి అనేది మనం చూసుకోవాలంటే, మొదటగా మళ్ళీ మనము స్కూల్ లాగిన్ డైస్ కోడ్ ద్వారా మనము లీప్ యాప్లో మనము లాగిన్ అవ్వాలి. అయిన వెంటనే మనకి ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ అని క్లిక్ చేయాలి. సో ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే, విద్యార్థి యొక్క పేరెంట్ ఫోన్ నంబర్ని మనము చేంజ్ చేయడానికి. సో ఈ యాక్షన్లో ఇక్కడ రైట్ సైడ్ మిడిల్లో ఉంది పేరెంట్ మొబైల్ నంబర్ క్యాప్చరింగ్ ఆర్ అప్డేషన్. దీన్ని మనము క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే కొంచెం టైం తీసుకుంటుంది. సో టైం తీసుకున్న తర్వాత మనం అక్కడ ఏ విద్యార్థి యొక్క ఫోన్ నంబర్ని మార్చాలో ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. అటెండెన్స్ వేసేటప్పుడు మనకి ఏ విధంగా అయితే మనకు స్క్రోల్ డౌన్ అవుతుందో ఆ విధంగానే మనము క్లాస్ విత్ సెక్షన్ సెలెక్ట్ చేసేసుకుంటేనే ఏ విద్యార్థి యొక్క ఫోన్ నెంబర్ మార్చాలో మనం మార్చడానికి అవకాశం ఉంది. మనం ఇదే ప్రాసెస్ని ఫోన్ నెంబర్ మార్చడానికి యూడేస్ ప్లస్లో కూడా మనం చేయొచ్చు. కాకపోతే యూడేస్ ప్లస్లో మనకు కొంచెం టైం తీసుకుంటుంది, అంటే అప్డేట్ అవ్వడానికి 1 వీక్ లేదా 5 డేస్ అట్లా. యూడేస్ ప్లస్లో మొబైల్ నెంబర్ మార్చినప్పుడు మనకు అది ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. బట్ ఇక్కడైతే మనకు వెంటనే అయిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా వస్తుంది సెలెక్ట్ క్లాస్. సో ఏ విద్యార్థి ఏ క్లాస్, సో నా క్లాస్ నేను తీసుకుంటున్నాను. మరి ఇక్కడ విద్యార్థి వీళ్ళల్లో ఎవరైనా కానీ విద్యార్థి యొక్క ఫోన్ నంబరు ఓటీపీ రాకపోవడము, లేదా వాళ్ళు ఫోన్ నంబర్ మార్చారు అన్నప్పుడు ఏ విద్యార్థి అయితే ఫోన్ నంబర్ మార్చినారో మనము ఆ విద్యార్థిని జస్ట్ ఇలా క్లిక్ చేసి ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఎస్ ఆర్ నో, ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అంటే నో కొట్టిన తర్వాత ఇక్కడ మనము జస్ట్ ఇలా క్లిక్ చేస్తేనే చాలు. చూడండి, ఫోన్ నంబర్ని మనము మొత్తం ఎరేజ్ చేసి ఫోన్ నంబర్ మొత్తం కూడా మనము టైప్ చేయొచ్చు. చేసిన తర్వాత క్లిక్ టు ప్రొసీడ్. సో స్టూడెంట్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా మనం విద్యార్థి యొక్క పేరెంట్ ఫోన్ నంబర్ని మనము చేంజ్ చేయవచ్చు. సో ఇలా చేస్తే మనకేంటి ఓటీపీ రావడము సులభము అవుతుంది.